మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గత కొద్ది నెలలుగా తులారాశి వారు మీ మీద మన వీడియోల మీద చూపిస్తున్న ఆదరణ ఎంత కాదు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ మాసం తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? అయితే మనము మీరు అన్నట్టుగానే ఎందుకు తులారాశి వారికి మనం ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే కనుక, వారికి మనం ఏదైతే చెప్తున్నామో చెప్పింది చెప్పినట్టు జరగటం, చెప్పే విధానంలో కాదు, అక్కడ మనం చెప్పింది జరగటం, అది ఇంపార్టెంట్. అందులోనూ ముఖ్యంగా ఏ రాశి వారైనా సరే మనల్ని ఆరాధించడానికి గల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే మనం చెప్పే పరిహారాలు. మనకి వారికి ఖర్చు తక్కువలో వారికి పరిహారాలు అందిస్తున్నాం, పరిహారాలు చెప్తున్నాం. ఆ పరిహారాల ద్వారా బాగుంటుంది. ఇప్పుడు ఒక భోజనం ధర 5 స్టార్లో 1300 రూపాయలు ఉంటుంది, 3 స్టార్లో 900 రూపాయలు ఉంటుంది. అదే ఒక రెస్టారెంట్లో 700 రూపాయలు ఉంటుంది. అదే భోజనం కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మనం కూర్చొని తినేటువంటి సమస్య ఉంటుంది. అక్కడ మనకి చిన్న కాఫీ హోటల్లో తినాలంటే 100-150 రూపాయలు వస్తుంది. ఈ విధంగా చేసేది భోజనమే, టేస్ట్ అదే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. అయితే అలానే మనము ఎవరెవరో చెప్పారు, పెద్ద పెద్దవాళ్ళు చెప్పారంటే మనకేంది, కస్టమర్ స్థాయికి తగ్గట్టుగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ అందరూ చేసుకునేటువంటి విధానంగా మనం పరిహారాలు ఇస్తున్నాం. దానివలన చెట్లు నరకవసరలే. ఆ చెట్లు నరకకుండా కూడా మనం ఆకులతో కూడా పరిహారం చేయొచ్చు. అదేవిధంగా మనము చెట్లు నరక్కండి రా బాబు, ఆకులు మాత్రమే తీసుకోండి అని చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. వారికి కూడా అదేవిధంగా బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి గురించి మనం ఆలోచించినట్టయితే, ఈ తులారాశి వారికి ఆలోచన విధానం బాగుంటుంది, ఆచరణ విధానం గొప్పగా ఉంటుంది. కాబట్టే కొంచెం హైకి వెళ్ళడానికి కూడా ఇది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఉన్నది, ఆర్థిక సమస్య ఎలా అయితే ఒడిదుడుకులు ఉంటాయో, ఆరోగ్య సమస్య ఎలా అయితే ఒడిదుడుకులు ఉంటాయో, వీరికి దైవ అనుగ్రహం, దైవ ఆరాధన, ఇలాంటి గురువులకు సంబంధించినటువంటి ఆరాధన, అలానే వీరికి ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి దీంట్లోనే ఎక్కువగా వీరు మునుగుతూ ఉంటారనమాట. అంటే తీర్థయాత్రలు వెళ్దామా, ఈ గురువు దగ్గరికి వెళ్దామా, అక్కడ మాట్లాడదామా, ఆధ్యాత్మిక సైడ్ వీరు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి కారణాలు. మనకి వారు ఆరాధించారు అంటే మన గొప్పతనం కాదది, అమ్మవారి యొక్క కృపకటాక్షాలు, అందులోనూ మన వాక్చూల్యం అంతే. దాంట్లో అయితే ఈ తులారాశి వారిని కనుక మనం గమనించినట్టయితే, ఏదైతే మనం అనుకున్నామో వీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి గోచారం ఏదైతే ఉందో, ఆ గోచారం సమయంలోనే దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే తులారాశి జన్మిస్తారో వారు విష్ణుమూర్తి సమానం అంటారు. అందుకోసమే, ఎందుకంటే విష్ణుమూర్తి ఏ రకంగా అయితే ఎంతమంది వచ్చినా వారు చెప్పేటువంటి కోరికలను వింటూ 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 ఉంటారో, ఎప్పుడు ఏ సమయానికి ఎవరికి ఏమి చేయాలో, ఆ కోరిక తీర్చాలో అన్నీ తెలుసు వారికి. ఏ సమయానికి ఏది చేయాలో, ఏ సమయంలో ఎలాంటి హెల్ప్ చేయాలో ప్రతి ఒక్కటి తులారాశి వారికి తెలుసు. వారి యొక్క ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది, వారి యొక్క మైండ్ చాలా ఓపెన్గా ఉంటుంది, వారి యొక్క ప్రేమ తట్టుకోలేం, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి అలాంటి తులారాశి వారికి అదృష్ట శాస్తు గత కొన్ని నెలలుగా అయితే బాగా కలిసి వస్తుంది. మన పరిహారాల ద్వారా కావచ్చు, ఆ దేవుని అనుగ్రహం కావచ్చు, ఆ గ్రహాల సౌలభ్యం కావచ్చు, వారి దశ కూడా వారికి అనుకూలంగా కలిసి చేయవచ్చు. అయితే వారికి కొంత అయితే అశుభం ఉంది. ఏమిటి అంటే ఈ సెప్టెంబర్ మాసం చెప్పలేం, కానీ రానున్నటువంటి 2 మాసాలు కూడా కొంత అశుభం అయితే కనిపిస్తుంది. అశుభం అనేది ఏం కాదు, డిలే. అది ఏమిటంటే పెళ్ళిళ్ళు. శుభకార్యాలకు పాల్గొనొచ్చు, కానీ శుభకార్యాలు వీరు నిర్వర్తించుకోవడానికి అయితే పెద్దగా అనుకూలంగా లేవు. అంటే డబ్బు పరంగా, ఆర్థికంగా అంత లేకపోవడం వల్ల అనుకోవచ్చా, లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉండొచ్చు అంట? గ్రహాల యొక్క సానుకూలత లేదు వీరికి, గ్రహాల సానుకూలత లేదు. ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వీరికి నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు నష్టం కనిపిస్తుంది? పెళ్ళిళ్ళు అవ్వటం వలన. 12వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే, చేసుకునేటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి వచ్చేటువంటి వారి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీరి దగ్గర నుంచి కోపతాపాలు రావడం, 3 నెలల లోపే విడాకుల దాకా వెళ్ళేటువంటి ఆలోచన ఉండడం జరుగుతుంది. అదే 40 రోజుల తర్వాత అనుకోండి, కుజుడు మారతాడు. ఆ మారిన తర్వాత శుక్రుడు మారతాడు, బుధుడు మారతాడు. ఈ మారిన తరుణంలో అదృష్టం వస్తుంది. అందుకని ఈ యొక్క 40 రోజుల వరకు, అంటే అందుకని 2 మాసాల వరకు కూడా ఇది పొడిగించుకుంటే, రానున్నటువంటి కార్తీక మాసం నుంచి వీరికి శుభకార్యాల్లో పాల్గొనడం కాదు,
వీరే శుభకార్యాలు చేస్తారు, వీరే శుభకార్యాలు సృష్టిస్తారు. కాబట్టి ఈ 2 మాసాలు పెళ్ళి అనేది కుదిరించుకోవచ్చు, కానీ చేసుకునే దానికైతే బాగలేదు. అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఉంది తులారాశి వారికి. పెళ్ళై ఉంటే కర్మజాలకే అనాలి. పెళ్ళైన తర్వాత జీవితం కర్మజాలకే ఉంటుంది. కర్మంసాలే బుద్ధి అన్నట్టుగా కర్మంసాలే పెళ్ళి కూడా. ఈ తులారాశి వారు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీరు ఎవరైనా వచ్చి తిట్టితే గొడవలాడితే కూడా వీరు పెద్దగా ఎక్కువ మాట్లాడరు. సమయానికి అనుకూలంగా మాట్లాడే తత్వం ఉంటుంది వీరికి. లాయర్ లాంటి క్వశ్చన్స్ వేస్తారనమాట, సమాధానం దొరకదు. అయితే వీరికి తగ్గట్టుగా భార్యాభర్తలు గొడవ అవుతున్నా కూడా వీరికి ఆ కోర్టు వ్యవహారాలు వెళ్ళేందుకు ఉన్నా కూడా అవి కూడా కొంచెం సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఒకటి శుభతం అనుకోవచ్చు. ఇది శుభంగానే ఉంటుంది కదా, ఇది బాగుంది. తర్వాత వచ్చేసి ఆ కోర్టుల వ్యవహారాలు కూడా బయటపడాలి అంటే కనుక మనకి ఈ సెప్టెంబర్ 15 తర్వాత కూడా వీరికి భార్యాభర్తల జీవితం అనేది కొంతమేర వీరికి బాగుండేలాగా కనబడుతుంది. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకైతే మాత్రం కొంతవేర వీరికి చొక్కేదురని చెప్పొచ్చు. ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం కూడా 1, 2, 3, 4 సార్లు బుద్ధి బలంతో చదవాలి. వీరు కేవలం ఎదురుగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా మాత్రమే చెడిపోతున్నారు. ఇది పేరెంట్స్కి చెప్పేటువంటి మాట. పిల్లల్ని కొడతారా, తిడతారా, మీ అందుబాటులో పెట్టుకుంటారా, పెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు చదవాలంటే ఫ్రెండ్షిప్ దూరంగా ఉండాలి, ఫోన్కు దూరంగా ఉండాలి. ఈ 2 చేస్తే మాత్రమే తులారాశి వారు ముందుకెళ్ళగలుగుతారు. ఇది పిల్లల విషయం, విద్యార్థుల విషయం. ఇకపోతే జాబ్లో గ్రోతింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. వారి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీరు హిప్నటైజింగ్ చేసేస్తారు. ఏదో ఒక స్పీడ్ తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళు హిప్నటైజింగ్ అయిపోతారు, మీకు జాబ్ వచ్చేస్తుంది. జాబ్లో ప్రమోషన్స్ వస్తే గ్రోతింగ్ అవుతుంది. ఇంకా అవసరమైతే పోస్టింగ్ వేరే దగ్గర కూడా ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి జాబులు అయితే వీళ్ళకి క్లియర్గా ఉంది. ఇకపోతే విదేశీయానం వీరు చేయాలనుకున్న ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసంలో చేసుకోవచ్చు. కానీ రానున్నటువంటి నవంబర్ 26 తర్వాతనే వీరు విదేశానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈలోపు వెళ్తానని ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏజెంట్ ద్వారా ఉన్నారా, ఖచ్చితంగా మోసపూరితమే, అది నమ్మొద్దు, డబ్బు పెట్టొద్దు. తులారాశి వారు సెన్సిటివ్ కాబట్టి ఒకసారి మోసపోయారంటే జీవితకాలం బాధపడుతూనే ఉంటారు. నేను మంచి చేశా కానీ ఎందుకు చెడు జరిగింది అని. అందుకని మోసం పోతారు కాబట్టి అలా చేయకండి, మీరు బాధపడకండి. ఒకళ్ళని నమ్మి మోసపోతే మళ్ళీ ఇంకోళ్ళని కూడా నమ్మలేరు వీళ్ళు. అందుకని వెళ్ళొద్దు, వెళ్లకుండా వీరి అదుపాట్లో వీరుంటే సరిపోతుంది. చేతిలో ఉద్యోగం ఉండి ఇంకొక ఉద్యోగం వచ్చి మారాలా వద్దా అని ఆలోచనలో ఉంటారు. సో ఈ స్థానచలనం కరెక్టే అంటారు? ఖచ్చితంగా మారకూడదు. ఖచ్చితంగా నవంబర్ 26వ తారీఖు వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కొత్తవి వచ్చినా కూడా అలా హోల్డ్లో చేయాలి తప్పితే వెళ్ళకూడదు. ఉన్న ఉద్యోగం ఉన్నది ఉంచుకుంది 2 ఊడిపోతాయి. అక్కడ దూరపు కొండలు నునుపు. ఇక్కడ చేసే జాబ్ బాగుంది కానీ ఎక్కడో దూరంగా చూస్తే అది అంతగా లేదు. అక్కడ రాజకీయాలు చాలా ఉన్నాయి. అందుకని ఆ జాబ్కు వెళ్లకుండా ఉన్న జాబ్ని చేసుకోవాలి. అయ్యా నాకు పీరియడ్ ఉంది, కొంచెం సమయం పట్టింది, ఆ సమయం తర్వాత వస్తే చూద్దాము అనుకుంటే వీరికి నవంబర్ 26 తర్వాత అద్భుతమైన లైఫ్ ఉంది. చేసే జాబ్లో అద్భుతమైన లైఫ్ ఉంది. కాబట్టి వీరు వెళ్ళకపోవడమే మంచిది. ప్రమోషన్స్ వీరికి ఉన్నాయి కాబట్టి చేసే జాబునే వీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆశకి దురాశకి శత్రువు, అందుకని ఆశకి వెళ్ళకూడదు. 1, 2 సార్లు ఆలోచించుకొని ఇదే జాబ్లో కొనసాగించాలి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉందా? ఎప్పటి నుంచో ప్రేమలో ఉండి పెద్దలు ఒప్పించుకుని ఎలాగైనా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏదైనా అనుకూలత ఉంటుందా? ఖచ్చితంగా శుభవార్తని చెప్పొచ్చు. లవ్ అఫేర్ ఉంది, ఇది శుభవార్తే. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ వీళ్ళలో అంతగా లేవు. ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజ్ సక్సెస్ లేవు. వెంటనే 3వ రోజుకే కోర్టుల మెట్లు ఎక్కేలాగా ఉంది. అందుకని లవ్ చేయకండి. ఎవరైనా కర్మజాలగా లవ్ చేస్తున్నారా, పోస్ట్పోన్ చేయండి. లవ్ చేస్తుంటే పోస్ట్పోన్ చేయండి. ఆ అమ్మాయికి ఎక్కడైనా పెళ్ళి అవుతుందంటారా, దండం పెట్టి చేసుకోమ్మా అని చెప్పండి వేరే వాళ్ళతోనూ. ఈ అబ్బాయికి ఎక్కడైనా పెళ్ళి అవుతుందంటారా, దండం పెట్టి చేసుకుంటారా బాబు అని చెప్పండి. అంతేగాని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి లవ్లో ఉన్నటువంటి ఎఫెక్షను పెళ్ళైన తర్వాత ఉండదు. అనుబంధం చెబుతున్నారు గురువు గారు అనుకోవచ్చు, అనుభవం కాదు, జాతకం. అనుభవం కాదు, అది జాతకం. జాతక ప్రకారంగా మాత్రమే చెబుతున్నా. తులారాశి వారికి లవ్ సెట్ అవ్వదు. ఒకవేళ కర్మదాలకు చేసుంటే లవ్గానే ఉంచండి, కానీ పెళ్లిదా తీసుకెళ్ళకండి. ఇది మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రిడిక్షన్.
అది గురుగారు సాధారణంగా మంచి ఫలితాలు ఉన్నప్పుడు మన టైం బాగున్నప్పుడు నరఘోష కావచ్చు, అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు మనం బాగున్నామంటే. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి. అలాగే ఎంత మంచిగా ఫలితాలు చెప్తున్నా కూడా మాకు ఇలా జరగట్లేదండి, మీరు చెప్తున్నారు కానీ మాకు అంత అనుకూలత లేదని అనుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకేం చెప్తారు? అలాగే ఖచ్చితంగా తులారాశి వారిలో వీళ్ళది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం. వీరు విష్ణుమూర్తి సమానం. ముందు అనుకున్నాం మనం, విష్ణుమూర్తి ఎలా అయితే అవతారాలు ఎత్తుతారో అవతారానికి తనలో చేసుకున్నటువంటి క్రియలు లోక కళ్యాణార్థం కోసం ఎలా అయితే సృష్టిస్తారో, ఈ యొక్క తులారాశి వారిలో 60% మరో జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు తులారాశి వారికి. వారిది మోక్ష జన్మ అంటారు. తులారాశి వారిని మోక్ష జన్మ అంటారు. వారి కాలికి నమస్కారం చేయొచ్చు, అంత చేయవసరం లేదు. చెప్తున్నా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, చాలా మంచిటువంటి దేవునితో సమానమైనటువంటి వ్యక్తులు కవచుకుండాలంటారు వాళ్ళని. అందుకని వాళ్ళకి కూడా నరదిష్టి అనేది తప్పదు, నరఘోష అనేది తప్పదు. వారి మీద ప్రయోగాలు ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే తులారాశి వారి మీద పాజిటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి మీద ప్రయోగం చేయడం చాలా ఈజీ. ఎక్కడైనా గురువులు వీరి మీద కక్ష ఉంటుంది, ఎక్కడైనా కోరికలు ఉంటాయి. తులారాశి వారు చూడటానికి శుక్రునితో చూడించినటువంటి గ్రహం కాబట్టి చాలా అట్రాక్ట్గా ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబులో ఉన్నారంటారు కదా, అట్లానే తులారాశి వారు చూడటానికి చాలా అట్రాక్ట్గా ఉంటారు. ఈ చూసేటువంటి తత్వంలో ఒకసారి ఇలా చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలాంటి వారికి నరదిష్టి చాలా ఎక్కువ ఉంటుంది. కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ అన్నీ కూడా అలా గుద్దినట్టుగా, అచ్చుగుద్దినట్టుగా కనిపిస్తారన్నమాట తులారాశి వారు. అందుకని వారికి నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే శత్రుభయం కూడా వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి చెడు ప్రయోగాలు కూడా, బాగలముఖిలు కావచ్చు, యక్షిణి విద్యలు కావచ్చు, అలానే వశీకరణ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇలాంటి ఏదైనా శత్రుపూర్తంగా మన పక్కన ఉండేవారు శత్రువులు కాబట్టి వారు ఏదైనా చేయించే ప్రయత్నం చేస్తే కూడా త్వరగా వీరికి అబ్బేసి గురువుగారు చెప్పినట్టు ప్రకారంగా జరగట్లేదు, నాకు వేరేలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా అది జాతకంలో కాదు, వేరే ఏదో జరుగుతుందనే అర్థం. దానికి మాత్రం సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గర చూపించుకుంటే మాత్రమే దానికి విరుగుడు ఉంటుంది. వీరి సిమ్టమ్ ఏంటంటే కనుక తలనొప్పి రావటము, ఒకటే మైండ్ లేకపోవటము, ఏది చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము, తులారాశి వాళ్ళు ఆందోళన, చిరాకు, తినలేకపోవటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే కూడా ఏదో జరుగుతుందని అర్థం. అలాంటివి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చినా వారికి చేయడానికి ఉంటుంది. అలానే వేరే ఎక్కడ సమీప దూరంలో ఉన్నా కూడా గురువు దగ్గరికి వెళ్తే కూడా వారు సరైనటువంటి గురువును ఎంచుకోవాలి. ముందు ఆ సరైనటువంటి గురువు దొరికితే కనుక ఖచ్చితంగా వారి నుంచి సానుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, ఇక విశేషంగా ఇంకా బాగా కలిసి రావాలి సెప్టెంబర్ మాసం అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తులారాశి వాళ్ళు? ముఖ్యంగా తులారాశి వారికి పరిహారం కన్నా ముందు ఏంటంటే అద్భుతమైనటువంటి వస్తువులు మన దగ్గర లభ్యపడుతున్నాయి. మంత్రోచ్చారణ చేసినటువంటి వారు ఆర్థిక స్థితిగతిలో ఉన్న, ఆరోగ్య స్థితిగతిలో ఉన్న, విదేశానికి వెళ్ళాలనుకున్నా కూడా గ్రహాలు సానుకూలంగా లేకపోతే ఆ గ్రహాలకు సంబంధించినటువంటిది, వాస్తు బాగాలేకపోతే కూడా వాస్తుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మన దగ్గర సరసమైన ధరల్లోనే వారికి లభ్యపడుతున్నాయి. వారి వద్దకే మనం చేర్చే విధంగా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనల్ని కలవైనటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఆ వస్తువులు వారి సమీపంలో వారికి చెంతకే చేర్చబడుతున్నాయి కాబట్టి అవి కూడా వారు సరసమైన ధరల్లోనే తీసుకునేదానికి ఉంటుంది. ప్రతి ఒక్క దాని మీద కూడా మనం మంత్రోచ్చారణ చేస్తాం. వారు ఏ పద్ధతిలో ఉన్నది, వారికి సమస్య ఏముంది చూసుకున్నట్టయితే కనుక ఆ సమస్యకు తగ్గట్టుగా మనం వారికి మంత్రిచ్చినటువంటి వస్తువులు కూడా వారి సమీపంలో చేరుస్తాం. కాబట్టి ఇదొక క్రియ. అంటే ప్రతి ఒక్కరూ రెమెడీ చేసుకోలేరు కదా, అందుకని మనం అలాంటి కూడా వారి కోసం మనం చేస్తూ ఉన్నాము. ఇవంతా కూడా జనం బాగుంటే మనం బాగుంటాం, అందులో మనం ఉండాలి కాబట్టి వారి కోసం మనం ఇవన్నీ కూడా చేయడం జరుగుతాం. ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కొక్కటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము. అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు బాటిల్. ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి, ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి, ఏదో నిద్ర పట్టట్లేదు, నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది. సరసమైన ధరలను వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. మరొకటి వచ్చేసి కియామాల. కరంగిలి కాదండి, ఇది కియా. ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు. ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం,
ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు. ఇలా ఉండాలా, నియమాలు ఉండాలా, తినకూడదా, అలా ఏం లేదు. నైట్ పూట తీసేసి పడుకుంటే, హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది. పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామాల. సరసమైన ధరలో మంత్రోచ్చారణ చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది. ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలో అంతా బాగుందంటే సరిపోదు. వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, గుర్రం నాడ, ఇది గుర్రపు నాడ, ఇది మంత్రోచ్చారణ చేసి, ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీని మంత్రం 3 రోజులు పడుతుందండి. 1,25,000 సార్లు దీని మంత్రం చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి. చెడు కళలు, చెడు దీవెనలు, మనిషి తిరిగినట్టు ఉంటాం, ఆత్మ తిరిగినట్లు ఉంటాం, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు, అన్నీ తగ్గిపోతాయి గుర్రం నాడ పెట్టుకుంటే చాలు. ఇది చాలా ప్రాసిద్ధి చెందింది, ప్రత్యేకమైనది, పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట. ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర. ఇకపోతే ఇంకోటి ఉంది. వాస్తు ప్రకారంగా మనము 12 రకాల క్రియలు, చెట్టు క్రియలు తీసుకొని, ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు, లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం. ఈ ముడుపును గనక ఇంటికి, కొత్తగా కట్టిన ఇంటికి, కట్టకపోయే ఇంటికి, సగంలో ఆగిపోయిన ఇళ్ళకి, ఇంకేదైనా నరదిష్టి, నరఘోషం ఉందా మా ఇంటికి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు, ఆరోగ్యం బాగాలేదు అంటారు, విడిపోయామంటారు. ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి. ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది, 4 వస్తాయి. ఇది ఇంటికి దిష్టి తీయాలి 3 రోజులకు ఒకసారి. ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసిస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టే కాదు, ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది. ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇది కూడా మనం సరసమైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది. మరొకటి ఉంది, అది ఏంటంటే కనుక రూపు. ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు. ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జాబులో వెసులుబాటు లేదు, ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది, సగంగా అయిపోతుంది అంతాను, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు, జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది. కాబట్టి ఇది మనం సరస్వతి ధరల్లోనే వద్దకి చేర్చడం జరుగుతుంది. ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర. మంత్రోచ్చారణ చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు. ఎవరినైనా భయం పడుతున్నా, ఎవరైనా ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇది రూపు. ఇకపోతే ఇది ఈగలు అంటారన్నమాట, గర్ధ, అదే గరుత్మంతుని అంటారు. ఇది చాలా పవిత్ర పూర్తమైనది. గరుత్మంతుని రూపు ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు. మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా, ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, పిల్లలు కలగట్లేదా, గరుత్మంతుని రూపు. ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నారా, ఆరోగ్యం బాగలేదా, గరుత్మంతుని రూపు. ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతుని రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇది నాగమణి. ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఈ నాగమణి నరదిష్టి, నరఘోషే కాదు, ఆర్థిక పరమైన సమస్యలే కాదు, మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషం, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారా, ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని, అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇది సాలగ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది. ఆ ఒక శివ భగవానుడు, విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి. ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా, ఫ్రీగానే ఇచ్చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను. ఇది దొరకడం అనేది నా అదృష్టం, ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం. ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు, అలానే వారు దిష్టి దోషాలు దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు. ఈ 2 చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా. ఎవరికైనా కావాలంటే
కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా. ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు? ఎక్కడండి వేలు పెట్టుకునేది? ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే. వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి, అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు, చెడు ప్రక్రియలతో పాటు మందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది కాదు. కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వయసు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజులో తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి, ఏం చేయలేకపోతున్నాను, ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు, నాకు ఎటువంటి సదుపాయం లేదు, వనరు లేదు, వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి ఈ యొక్క ముడుపు, ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి. ఇది 42 రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు. ఇది అండమాన్ అడవుల్లో దొరకాల్సిన జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట, లభ్యపడుతుంది. ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది. ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను. సంజీవిని కూడా ఉంటుండొచ్చు ఇందులో. ఇది పునర్జన్మ అనమాట. వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం. ఇది ఏం చేయాలి తెలుసా? ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి. ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి. ఇక మన బాడీ మీద కాదు, మన లోపల కాదు, మన ఇంట్లో కాదు, ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదిక. మనము పటిష్టంగా ఉంటాం. ఏదో సిమెంట్తో చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా, అదే కనుక బలంగా ఉంటాం అనమాట. అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సంకల్పం అనేది ఖచ్చితంగా చేయాలంటారు. అంటే ఏదో వస్తువు కొనుక్కొని వేసుకోమని అంటే కాకుండా నీ పర్పస్ ఏంటి, ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. వారికి ఏ సమస్య ఉంది, ఆ సమస్య తగ్గట్టుగానే వస్తువు, ఆ వస్తువులో దాని తగ్గట్టుగా మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ ఉచ్చారణతో చేస్తాం కాబట్టి వారికి సానుకూలమైన పరిస్థితులు, ఆ గ్రహాల సానుకూలత అన్ని రకాలుగా లభ్యపడుతూ ఉంటుంది అనమాట. అలానే వీరికి దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ప్రతి మనిషికి కూడా దైవానుగ్రహం కావాలి. వీరిలో దైవానుగ్రహం ఏంటంటే వీరి పితృలే వీరికి దైవాలు. దేవుని కన్నా కూడా వీరి పితృలే వీరికి దైవాలు. కాబట్టి వీరు ఎవరైనా కాలం చేసిన వారు ఉన్నా, ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా ప్రతినిత్యము కాకపోయినా వారంలో ఒక రోజైనా సరే నమస్కారం చేసుకోవాలి. అదే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవారు ఉన్నారనుకోండి, వారి కాలికి నమస్కారం చేసుకోవాలి. కాళ్ళు కడిగైనా నమస్కారం చేసుకుంటే వారికి జీవితంలో వెనకంజు వేయకున్నటువంటి తరుణం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితిగతులే కాకుండా మనం అనుకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి లాంటివి కూడా ఏవి వారి చెంతకి చేరవు. పితృదోష కూడా వారికి తగ్గుతాయి. మనకి ఈ తులారాశి వారికి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, ఆదివారం అద్భుతంగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాలున్నా, భార్యాభర్తల గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ఈ శుక్రవారం, ఆదివారం పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నటువంటి అటెండ్ చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నెంబర్ 4, 9 అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ గోల్డ్, సిల్వరు, అలానే డైమండ్, ఈ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. గంధం కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ కూడా 9, 4 చెప్పేశాను. ఇకపోతే వీరు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్, తులారాశి వారు పారాయణ చేయాల్సినటువంటి నెంబర్ 1952-764 ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 290 టైమ్స్ 290 సార్లు పారాయణించాలి. ఏదైనా డ్రై ఫ్రూట్స్, ఏదైనా జ్యూస్, వాటర్, మిల్క్ ఏదైనా సరే చేతిలో పెట్టుకొని పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే ఇక వీరిని టచ్ చేసే నాదుడు అనేది ఎవరు ఉండరు. మరొకటి చివరిగా తులారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే 2 మిరియాలు తిన్నట్లయితే ఆర్థిక స్థితిగతులు కూడా వీరికి మెరుగుపడతాయి. ఇన్ని రెమెడీస్ తులారాశి వారికి ఉన్నాయి చూడండి. ఇన్ని పరిహారాలు కూడా నేను ఉచితంగా చెప్తున్నాను. వారు ఎందుకంటే అందరూ బాగుండాలి కదా. మనకు తెలిసినటువంటి విద్యని నలుగురికి షేర్ చేయడం ద్వారా వారు బాగుపడతారు. తులారాశి వారు బాగుపడ్డారంటే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారి కోసం ఈ యొక్క ప్రత్యేకమైన పరిహారాలు చెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా పాటించుకొని అదృష్టవంతులను నేను కోరుకుంటా ఉన్నా. జై శ్రీమన్నారాయణ.